టైం మేనేజ్మెంట్ అండ్ ఎబిలిటీ టు వర్క్. ఇది నేను ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా చెప్పాను. మనకున్న టైం ఫ్రేమ్ని మనకున్న 24 గంటల్ని మనం ఆలోచిస్తుంటే, అదని కాదు ఎన్ని గంటలు నిద్ర కేటాయిస్తున్నాము, ఎన్ని గంటలు మనం మన పని కోసం వినియోగిస్తున్నాము. ముఖ్యంగా ఎగ్జామినేషన్ టైంలో మాత్రం టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ రిక్వైర్డ్ థింగ్. ఇప్పుడు ఎగ్జామినేషన్కి మనం ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయిస్తున్నాము, ఒక సబ్జెక్ట్కి ఇంతకుముందు స్వర్ణ గారు చెప్పినట్టు మనకి ఈజీ సబ్జెక్ట్ ఏంది, హార్డ్ సబ్జెక్ట్ ఏంది, ఇవన్నీ ఆలోచిస్తూ దాన్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవడం కావాలి. ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామినేషన్ అనగానే ఇది ఒక ప్యానిక్ కాకుండా, దాని గురించి పెద్దగా పడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10వ తరగతి పిల్లలు చాలామంది ఉంటుంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, 10వ తరగతికి వచ్చేవరకు ఎన్ని పరీక్షలు రాస్తున్నారు ఈ పాటికి ఒక సంవత్సరంలో? నాకు తెలిసి సెంచరీ కొట్టి ఉంటారు. సో ఇది ఇంకొకటి అంతే, సింపుల్ ఇది. కాబట్టి దాని గురించి పెద్దగా, ఇది ఒక 10th క్లాస్ ఎగ్జామ్ అనేది ఒక బోర్డ్ ఎగ్జామ్. మనకు పెట్టిన SAT లాంటిదే, 9th క్లాస్లో పెట్టిన SAT లాంటిదే మనకు, లేదా ఇప్పుడు 10th క్లాస్లో పెట్టిన SM1 లాంటిదే. కాబట్టి దాని గురించి హైరాణ పడి చెప్పుకుంటూ కూడా అవసరం లేదు. బీ కాన్ఫిడెంట్ అండ్ బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ ఫైనల్గా ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మండి, ముందుకు వెళ్ళండి. ఇంకా అంతేకాదు, దాంతోనే అన్ని విషయాలు సాల్వ్ అవుతాయి.